హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బోటి టమోటా కర్రీ. ఈ బోటి టమోటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, కారం, శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటి ముక్కలు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను వేసుకుని కలుపుకోవాలి. ఈ టమాటాల్లో వాటర్ అంతా దాంట్లో దిగి చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేయండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా శుభ్రంగా కుక్ అయి ఉంటుంది. ఇందులో మనం సరిపడినంత కారం వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. కారం మగ్గే వరకు మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గర అయిన తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఇలా మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఒకసారి తీసి తిప్పుకోండి. అడుగంటుతుందో లేదో చూడండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బోటి టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.